అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'పాలు తాగని పిల్లి' అనే ఒక కథను వినేద్దాం. ఎక్కడైనా పిల్లి పాలు తాగకుండా ఉంటుందా? కానీ ఈ తెనాలి రామకృష్ణుని కథలో మటుకు పిల్లి పాలు తాగదనమాట. ఎలానో వినండి. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఎలుకల బాధ చాలా ఎక్కువైపోతుంది. ఇంకప్పుడు రాయలవారు బాగా ఆలోచించి ఇంటింటికి ఒక పిల్లి, ఒక ఆవుని పంపిస్తారనమాట. ఇంకా ఈ ఆవు దగ్గర నుంచి పాలు తీసుకొని పిల్లిని పోషించి అలా ఎలుకల బాధ నుంచి తప్పించుకోవాలని చెప్పి చెప్తారనమాట. ఇంకా ఈ తెనాలి రామకృష్ణుని ఇంటికి గూడా ఒక పిల్లి, ఒక ఆవు వస్తాయి. ఈ తెనాలి రామకృష్ణులు మటుకు చక్కగా ఆవు దగ్గర నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ తీసుకొని చక్కగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా ఆ పిల్లి మటుకు తెనాలి రామకృష్ణుని ఇంట్లో ఉన్న ఎలుకల్ని తినేస్తుంది. తర్వాత ఇంకా దాని చుట్టుపక్కల ఇళ్లల్లోని ఎలుకల్ని గూడా అన్నిటిని తినేస్తుందనమాట. అలా కొన్ని రోజులైనాక రాయలవారు ఆహ్, వాళ్ళు పంపించిన పిల్లులన్నిటిని ప్రజలెలా చూసుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. ఎవరి పిల్లయితే బక్కగా ఉంటుందో వాళ్ళకి జరిమానా విధిస్తామని చెప్పి చెప్తారనమాట. ఇంకా తెనాలి రామకృష్ణుడు ఆహ్, ఈ ఎలుకల్ని తిన్న తర్వాత ఈ తెనాలి రామకృష్ణుడి పిల్లి మటుకు కొంచెం బక్కగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పాలు ఏమి ఇవ్వరనమాట దానికి. సరే ఈ జరిమానా నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట తెనాలి రామకృష్ణుడు. అప్పుడేం జేస్తాడంటే, ఒక వేడి పాలను తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఆ పిల్లేమో గబగబా వచ్చి మూతి పెడుతుంది. ఇంకా వేడి పాలలో మూతి పెట్టంగానే దానికి ఇంకా మూతి గాలుతుందనమాట. మూతి గాలి పారిపోతుంది. మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి ఆ గిన్నె ముందు పెడతాడు. పెట్టగానే అది మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుందనమాట. ఇంక మర్నాడందరూ తమ తమ పిల్లుల్ని తీసుకొని ఆస్థానానికొస్తారు. ఇంకా అందరి పిల్లులునేమో చక్కగా బలిసి, చక్కగా బావుంటాయి. అవి చక్కగా పాలు తాగి బావుంటాయన్నమాట. ఈ తెనాలి రామకృష్ణుడి పిల్లి మటుకు అందరి పిల్లుల కన్నా కొంచెం బక్క చిక్కుంటుంది. ఇంకా రాయలవారు అడుగుతారనమాట. "ఏం తెనాలి రామకృష్ణ, నీకిచ్చిన పిల్లి మటుకు బక్క చిక్కిపోయింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదా?" అని చెప్పి అడుగుతారు. అడగంగానే తెనాలి రామకృష్ణుడు, "లేదు, లేదు స్వామి. నేను దానికి చక్కగా అన్నీ పాలు పట్టిస్తున్నాను గానీ, దానికి పాలంటే ఇష్టం లేదు. పాలు తాగదు మా పిల్లి" అంటాడు. ఈ లోకంలో ఎక్కడైనా ఇలాంటి విచిత్రం ఉందా? పిల్లేమన్నా పాలు తాగకుండా ఉంటుందా? నేను నమ్మనంటాడు. చూడండి మీరే అని చెప్పి అనగానే భటులెళ్లి ఒక పాలగిన్నె తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇంక పిల్లి ఆ పాలగిన్నెను చూడగానే దూరంగా వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోంగానే అందరూ ఆశ్చర్యపోతారు. సరే తర్వాత ఇందులో ఏదో కిటుకుందని చెప్పి ఈ తెనాలి రామకృష్ణుడిని అడుగుతారనమాట. "ఇందులో ఏదో కిటుకుంది నువ్వే చెప్పు. క్షమిస్తాం నిన్ను" అని చెప్పి అంటారు. అనగానే అప్పుడు తెనాలి రామకృష్ణుడు అడుగుతారు. "మా ఇంట్లో ఎలుకల బాధ తప్పింది. మా చుట్టుపక్కల ఇళ్లలో గూడా ఒక్క ఎలుక గూడా లేదు. మిగతా ప్రజలందరికీ ఎలుకల బాధ తప్పిందేమో కనుక్కోండి మహారాజా" అని చెప్పి అంటాడు. అనగానే రాయలవారు ప్రజలందరిని అడుగుతారు. "మీకేమన్నా ఎలుకల బాధ తప్పిందా? ఎందుకంటే మీ పిల్లులన్నీ చాలా బలిష్టంగా ఉన్నాయి" అని చెప్పి అంటారనమాట. అనగానే ప్రజలందరూ మేము చక్కగా ఆవు పాలు తీసుకొచ్చి పిల్లులకి పెడుతున్నాము. అది మటుకు మా పిల్లులు మటుకు ఆ పాలు తాగేసి బజ్జుంటున్నాయి గానీ, ఎలుకల్ని ఏమీ వేటాడట్లేదు. మా ఎలుకల బాధ అలానే ఉంది మహారాజా అని చెప్పి చెప్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తారనమాట. మనము దానికి మనమే ఆహారం ఇస్తూ ఉంటే, ఆ పిల్లి ఎలుకని ఎలా వెళ్లి చంపుతుంది. అందుకని నేను మటుకు దానికి పాలు ఇవ్వలేదు. అప్పుడు దాని ఆహారము అదే సంపాదించుకుంది. అలా మా ఇంట్లో, మా చుట్టుపక్కలన్నిట్లో ఎలుకల బాధ తప్పింది మహారాజా అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రాయలవారు తెనాలి రామకృష్ణుని తెలివికి సంతోషిస్తారు. అప్పుడు మిగతా వాళ్ళకి గూడా చెప్తారనమాట. ఆ పిల్లులకు గూడా ఆ పిల్లులు తమ ఆహారం తామే సంపాదించుకునేటట్టు
తర్ఫీదు ఇవ్వమని చెప్పి ప్రజలందరికీ చెప్తారు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.